ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. అదేంటంటే పక్కన ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటో ఏంటంటే మా ఫ్రెండ్ రాజ్ స్క్రీన్ ప్రజెన్స్ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన నా ఫ్రెండ్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అయితే తీశాడు. తనే కథ రాసుకొని తనే డైరెక్ట్ చేశాడు, అంతా తనే చేసుకున్నాడు. సో ఒకసారి ఆ రాజ్ స్క్రీన్ ప్రజెన్స్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మా ఫ్రెండ్ తీసిన షార్ట్ ఫిల్మ్ని అయితే చూడండి. మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్ మాత్రమే, మిమ్మల్ని ఖచ్చితంగా చూడమని అయితే నేను చెప్పను. జస్ట్ మీకు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఓకే? అది ఒకవేళ మీరు చూసుంటే నెక్స్ట్ వీడియోలో ఒకవేళ చూసామని చెప్పి కామెంట్లో చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అదనమాట. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోతాం. పక్కన ఒక ఫోటో పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన ఒక ఫోటో పెడతాను, చూడండి. అది ఒక కామెంట్ అనమాట. తమ్నైల్లో వీళ్ళ పిఆర్ టీంలు బాగా పనిచేస్తున్నాయి రో అని ఎందుకు పెట్టారో తెలుసా? ఈ కామెంట్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అదేంటంటే డెమాన్ పవన్ని, రీతుని, ఇమాన్యుల్ని ఒక 2 వీడియోలు వాళ్ళకి నెగిటివ్గా చేసేసరికి ఎక్కడ లేని పౌరుషం పొడుచుకొచ్చేసింది నా కొడుకులకు, ఒక్కొక్కరికి. ఎక్కడ లేని పౌరుషం, ఎక్కడ లేని రోషం, ఎక్కడ లేని మంట పొడుచుకొచ్చింది. ఇన్నాళ్ళ నుంచి కళ్యాణ్ని తనూజాని అంటుంటే మూసుకొని కూర్చున్నారు. ఒక్కడు రియాక్ట్ కాల. ఏమంటారు తెలుసా? నా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాడంట. కామెంట్ చూడండి, నా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాడంట. డెమాన్ గురించి, రీతి గురించి నెగిటివ్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాడు. ఏమనుకుంటున్నారు మీరు? కామెంట్ పెట్టేతను చెప్తున్నా, ఏమనుకుంటున్నావు నువ్వు? కోర్టులంతా ఖాళీగా ఉన్నాయా? పెద్ద పెద్ద మర్డర్ కేసులకి దిక్కు దివారం లేదు. నువ్వు నా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటే నన్ను కోర్టుకు తీసుకెళ్ళి నా మీద కేసు పెట్టి నన్ను జైల్లో దోయిస్తావా? లీగల్ యాక్షన్ తీసుకుంటావా నా మీద? నేనేమంతా బూతులు మాట్లాడే వాళ్ళ గురించి వాళ్ళ గురించి అంటున్నా? బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశానా? కళ్యాణ్ గురించి, తనూజ గురించి ఇంతకంటే దారుణంగా మాట్లాడారు, తెలుసా నీకు ఆ విషయం? ఇంతకంటే పచ్చి బూతులు తిట్టారు వాళ్ళ, తెలుసా నీకు ఆ విషయం? వాళ్ళని ఎన్ని బూతులు తిట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఎవరికి ఏం పట్టదు. ఎవడి మానవ వాడు ఉంటాడు. డెమాన్ గురించో, రీతు గురించో, ఇమాన్యుల్ గురించో చేసేసరికి పొడుచుకొచ్చేస్తుందా? లీగల్ యాక్షన్ తీసుకుంటావా? లీగల్ యాక్షన్ ఏం తీసుకుంటావా? ఏమని ఇస్తారా కంప్లైంట్ నా మీద? ఏమని ఇస్తావు కంప్లైంట్ చెప్పు నాకు. నిజం మాట్లాడుతున్నాను, ఇస్తావా కంప్లైంట్ నా మీద? ఇది ఖచ్చితంగా ఏ పిఆర్ టీమో చేసి ఉంటాడని నేనేదో అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అంత సీన్ లేదు కదా, వాళ్ళకి అంత ఫ్యాన్ బేస్ లేదు కదా. పిఆర్ టీంలో పెట్టింటారని నేనైతే అనుకుంటున్నాను. సరే తీసుకోండి, లీగల్ యాక్షన్ తీసుకుంటా. ఏం తీసుకోండి. నా మీద కేసు పెట్టి నన్ను కోర్టుకి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దామని ఏం పెట్టింది తెలుసా? రిప్లై నేను ఏం పీక్కొని పెట్టా. ఆ తర్వాత ఏమన్నా తెలుసా? కొంచెం కెరియర్ చూసుకొని బ్రో, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మనం బాగానే ఉన్నారు కదా అంట. అది వాళ్ళ నిజస్వరూపం. కొంచెం గట్టిగా మాట్లాడితే ఎవడు కనీసం సోయలో కూడా ఉన్నాడు. ఏమనుకుంటున్నారు మీరు ఎన్ని చేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా నాకు బొచ్చు కూడా పడదు, నేను భయపడేది లేదు. చేసుకోండి, ఏం లీగల్ యాక్షన్ తీసుకోండి, చూసుకుందాం. ఇన్ని మాటలు, ఇంతమంది ఇన్ని దేశద్రోహం మాటలు మాట్లాడితే ఒక్కడు పట్టించుకోడు. నేను వాళ్ళ గురించి 2 మాటలు మాట్లాడితేనేమో లీగల్ యాక్షన్ తీసుకుంటారా నా మీద? దేశద్రోహం గురించి మాట్లాడే వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేస్తారా? నన్ను మాత్రం ఇలా మాట్లాడతారా? లీగల్ యాక్షన్ తీసుకుంటారంటారా? తీసుకుంటారా? ఎవరిది ఏ బుచ్చు పీకుతారు? పీక్కోండి, నన్ను పీక్కోండి, తీసుకోండి. ఏం చేస్తారో చేసుకోండి. నేనైతే ఆపేది లేదు, ఇంకా ఎక్కువ చేస్తాను ఇలా చేస్తే, ఓకేనా? అప్పుడు ఇంకా తిక్క తీరుద్ది ఒక్కొక్కడికి. చూసుకుందాం, ఓకే? చూసుకుందాం. బాయ్.